కరీంనగర్ జిల్లాలో యూబిట్ తరహాలో మెటా ఫండ్ పేరిట నకిలీ యాప్ను సృష్టించిన కేటుగాళ్ల ముఠా గుట్టురట్టయింది. 6 నిందితులను అరెస్టు చేసి వీరి దగ్గర ఆస్తుల పత్రాలు, 30 తులాల గోల్డ్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, BMW కార్ను సీజ్ చేశారు పోలీసులు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేరుతో 450 మంది బాధితుల దగ్గర దాదాపు 30 కోట్ల వరకు సామాన్య ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారు మోసగాళ్లు. ఈ కరీంనగర్ కి చెందిన తులసి ప్రక్షతో బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేష్, మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్, లోకేశ్వర్ రావులు ముఠాగా ఏర్పడ్డారు. 90,000కు 1000 కాయిన్స్ ఇచ్చి నెలలో 3 డబ్బు వస్తుందని నమ్మించారు నిందితులు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక మొత్తం 6 అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. మెటా యాప్ అండ్ మెటా యాప్ ప్రో రిలేటెడ్ 2 కేసెస్ రిజిస్టర్డ్ అయింది. ఫస్ట్ కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో, ఆ తర్వాత కరీంనగర్ రూరల్ పిఎస్లో. సో దీంట్లో ఇంతకుముందు కొంతమందికి అరెస్ట్ కూడా జరిగింది. ఆ 2 కేసెస్లో ఇది కాకుండా ఇంకా జగిత్యాల డిస్ట్రిక్ట్ కూడా 2 కేసెస్ అయి ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని అరెస్ట్ జరిగింది. ఈ అన్ని కేసెస్లో మెయిన్ అక్యూజ్డ్ వరల లోకేశ్వర్ రావు, హూ మాస్టర్ మైండెడ్ అండ్ ప్లాన్డ్ ఆల్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. అతనికి ఈరోజు మేము అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఉన్నారు ఇన్వాల్వ్డ్. జనరల్ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్, యూఎస్డిటీ ఉండవచ్చు, టెథర్, బిఎన్బి ఉండవచ్చు. అదే టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీలో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసే ఉంటారు. ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ డే 1% ఇట్లా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 1% రిటర్న్ అంటే 30% పర్ మంత్. ఇది చూస్తే 360% పర్ ఇయర్. ఎంత ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేశారు. అండ్ అప్రాక్సిమేట్లీ అవర్ ఎస్టిమేట్ ఇది 450 వరకు విక్టిమ్స్ ఉంటారు దీంట్లో. And investment amount can be between 25 crore to 30 crore. This is Karimnagar data. కానీ స్టిల్ చాలా మంది విక్టిమ్స్ దే హ్యావ్ నాట్ అప్రోచ్డ్ అస్. కొంతమందికి అక్యూజ్ రిటర్న్ కూడా ఇచ్చారు. దీనివల్ల సమ్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆర్ నాట్ అప్రోచింగ్. మెయిన్ దీంట్లో అదర్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ కూడా వస్తున్నాయి, వాళ్ళు కూడా నేమ్ వస్తున్నాయి. కానీ ఐ కెనాట్ రివీల్ ఇన్ మీడియా కరెంట్లీ. ఎందుకంటే దే విల్ గెట్ అలర్టెడ్ అండ్ ప్లస్ వీ నీడ్ టు డెవలప్ సమ్ ఎవిడెన్స్ ఆల్సో.